అప్పట్లో కూడా టెక్కల్ నియోజకవర్గం 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 2019లో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన అనంతరం 2019 నుండి 24 వరకు ఆయనకి ఆ నియోజకవర్గం ఇచ్చారు. చివరి క్షణంలో ఆయన నియోజకవర్గాన్ని మార్చి ఇన్ఛార్జిని మార్చి ఆమె భార్య వాణికి ఇవ్వడం జరిగింది. వాణికి నియోజకవర్గం ఇవ్వడంతో పాటు ఈయనకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత భార్య మాత్రం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి పదవులు తప్పించి మళ్ళీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం. ఇవన్నీ కూడా కుటుంబ గొడవలు అయినప్పటికీ కూడా వైసీపీలో మంచి పదవులే వచ్చాయి దువ్వాడ కుటుంబానికి. సో దువ్వాడ వాణి కూడా శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలి అనే ఆమె డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేసిన తరువాత దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఏం మాట్లాడుతున్నారు? అయోమయంలో ఉన్నారా, గందరగోళంలో ఉన్నారా? రోహిత్, చూస్తే కనుక అనుచరులు మాత్రం పూర్తిగా డైనామాలో పడ్డారు అనడంలో ఎటువంటి అతిశక్తి. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఆయనతో పాటు రాజకీయంగా కలవాలి అనే ఉద్దేశంతో వారందరూ కూడా ఇప్పటి వరకు ఆయన వెంటే నడుస్తున్నారు. కానీ కేవలం కుటుంబ కలహాలు అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలకే ఆయన తనగా టైంలో స్పెండ్ చేస్తున్నారు తప్ప, అంటే వారానికి 2 రోజులు 3 రోజులు టెక్కలు రావడం, అక్కడ కూడా ఎవరైనా పరామర్శలు ఇటువంటి పరిణామాలు తప్ప పార్టీ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో ఆయన అనుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా అసలు ఏం చేయాలి, తిలక్తో పాటు కలిసి వెళ్ళాలా లేకపోతే దువ్వాడ వెంట వెళ్ళాలా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అనిశ్చిత నుండి తొలగాలంటే మాత్రం అక్కడ తిలక్ మాత్రం చొరవ తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎంపీగా జిల్లా మొత్తం అంటే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అందరికీ సుపరిచితమైనటువంటి పేరాని తిలక్ ఇప్పుడిప్పుడే ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ఎక్కడ కూడా ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన వెంట రాకపోవడం, అదేవిధంగా వేరు పార్టీ కార్యాలయాలు కూడా తెచ్చుకోవడం. ఇక్కడ ఎమ్మెల్సీ ఒక పార్టీ కార్యాలయం టెక్కల్లో తెరిస్తే పేరాటి తిరగ కూడా తన ఒక కార్యాలయం తెచ్చారు. కార్యాలయం తెచ్చిన విషయంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ కి ఆహ్వానం పంపించిన శ్రీనివాస్ ఏదైతే ఆ కార్యాలయం ప్రారంభోత్సవంగా వెళ్ళకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా రోజు రోజుకి పార్టీలో ఒక రకమైన అనిశ్చితి నెలకొవడంతో. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దువ్వాడ హైదరాబాద్ లోనే ఉన్నారా లేకపోతే స్థానికంగా లోకల్లో ఉన్నారా? ప్రస్తుతం రాత్రి ఈ సస్పెన్షన్ వేట్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తో కూడా మాట్లాడడం జరిగింది. శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత రేపు ఉదయం కలుస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మాత్రం వ్యాపార నిమిత్తం హైదరాబాద్ లో ఆయన ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్న ఉద్దేశంతో ఆయన ఒకవేళ శ్రీకాకుళం ఆయన నివాసంకి వచ్చినా కూడా కేడర్ ఎవరో కూడా ఆయన దగ్గరకు వచ్చి ఈ సమస్యలపై ఏకారు పెట్టుకోవడం కానీ లేకపోతే ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయినటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం మాత్రం ఈ రోజు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయన సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ విషయంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితానంతరం ఉత్తరాంధ్రలో నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ సమావేశంలో ఆ రోజు ఏదైతే రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాత్రం నేరుగా జగన్ దృష్టి తీసుకెళ్లారు. ఆయన కుటుంబ వ్యవహారం మాత్రం జిల్లాలో పార్టీపై పూర్తిగా బస్టు పట్టే విధంగా ఉందని ఆమె ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదుని అంటే ప్రధానంగా కుటుంబ వ్యవహారం అంటే ఆ గొడవలు పీక్స్ లో ఉన్నప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జికి సహకరించట్లేదు అనే కారణమా లేదంటే కుటుంబ గొడవల కారణమా? రోహిత్, చూస్తే కనుక కుటుంబ కలహాలన్నీ సద్దుమణిగిన అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కి ఇవ్వడం ఇచ్చిన విషయం మాత్రం తనకు తెలియకుండా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారనే ఉద్దేశంతో పేరాడ తిలక్ ను పూర్తిగా ఆ పదవి వచ్చినప్పటి నుండి దువ్వాడ శ్రీనివాస్ విభేదించడం జరిగింది. ఈ విభేదాల విషయంలో కూడాను ఏదైతే మాధురితో సహజీవనం ఉంటున్నటువంటి శ్రీనివాస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా దొరకపోవడం 8 నెలల అనంతరం ఈ రోజు ఆయన చేసిన ప్రయత్నంలో అంటే జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు చేసినటువంటి ప్రయత్నం కూడా ఫలించకపోవడంతోనే ఈ రోజు ఆయన్ని సస్పెండ్ చేసే పరిణామాలు చోటు చేసుకోవాలంటే పార్టీ యాక్టివిటీస్ పూర్తిగా విస్మరించి వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన వైఖరి మాత్రం ఈరోజు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉల్లంఘించారన్న ఉద్దేశంతోనే ఈరోజు సస్పెన్స్ వేయబడింది. ప్రస్తుతం మాత్రం ఎటువంటి కుటుంబ కలహాలన్నీ కూడాను సద్దుమణిగిపోయి కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ మాధురిలు ఇద్దరూ కలిపి ఇటీవల హైదరాబాద్ లో డాక్టరేట్ ప్రధానోత్సవం కావచ్చు, ఇటు వస్త్ర అంటే బట్టల షాప్ ఓపెన్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు పార్టీ చరిస్మాతో ఆయన ఇటువంటి లైమ్ లైట్ లోకి వస్తున్నారు. అటువంటి పార్టీని పరిరక్షించేందుకు ఆ నియోజకవర్గంలో
ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిలక్ ఎందుకు సహకరించడం, ఈ విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకున్న అధిష్టానం పెట్టకేలకు అటు వాణి సస్పెండ్ చేయాలని నేరుగా జగన్మోహన్ రెడ్డిని చెప్పిన సస్పెండ్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉత్తరాంధ్ర సమావేశంలో నేతలందరూ కూడా సిఫార్సు చేసిన కూడా సస్పెండ్ ఈ క్షణం సస్పెండ్ చేసిన విషయంలో మాత్రం సీరియస్ నిర్ణయం పరిణతి తీసుకుని ఇక దువ్వాడ శ్రీని రాజకీయ భవిష్యత్తు పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రోహిత్ రైట్ సత్యం నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు షాక్ ఇచ్చింది వైసీపీ. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కు మద్దతు ఇవ్వకపోవడంతోనే ఈ వేటు వేశారు. అంతేకాదు గత కొన్ని నెలలుగా దువ్వాడ కుటుంబ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి పీక్స్లో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఇప్పుడు సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించారు అనే భావించడంతో నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. దువ్వాడ తొలగింపుతో టెక్కలలో వైసీపీకి ఎదురు దెబ్బగా చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు. దువ్వాడ శ్రీనివాస్పై వేటు వేయడంతో అటు దువ్వాడను వ్యతిరేకించే వాళ్ళు కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ క్యాడర్ మాత్రం ఇప్పుడు డైలమాలో ఉంది. దువ్వాడ శ్రీనివాస్పై కొన్ని కేసులు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ని దూషిస్తూ మాట్లాడారు, కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. వాటిని మేము ఎదుర్కొంటామని చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎక్కువగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని కుటుంబ విభేదాలు ఈ మధ్య అక్కడ కూడా మీడియాలో రావడం లేదు. కానీ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, పార్టీ కోసం ఆయన పనిచేసే సమయాన్ని తగ్గించేశారు. అక్కడ ఇన్ఛార్జిగా సహకరించట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న పత్రికా ప్రకటనను విడుదల చేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది. పార్టీ కేంద్ర కార్యాలయం ఆ ప్రకటనను కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు. ఆర్టీవీ కూడా దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడటానికి ప్రయత్నం చేసింది, కానీ ఆయన ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయలేదు. నేను మాత్రం ఆయన చెప్పారు హైదరాబాద్కు వెళుతూ ఉన్నాను, హైదరాబాద్కు రీచ్ అయిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడతాను అని. మరి ఈరోజు ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే మరి కొద్దిసేపట్లో మనకు అందుబాటులోకి వస్తారో చూద్దాం. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలోనూ కొనసాగకుండా అలాగే